ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. పద అర్థం చూద్దాం రండి. ఇంద్రియస్యార్థే ప్రతి ఇంద్రియానికి సంబంధించిన విషయాలలో రాగద్వేషౌ ఇష్టం మరియు ద్వేషం వ్యవస్థితౌ సహజంగా ఉంటాయి. తయో వాటి అంటే రాగద్వేషాల వశం ఆగచ్చేత్ వాటి ఆధీనంలో పడకూడదు. తౌ హి అవే అస్య మనిషికి పరిపంతినౌ శత్రువులు అడ్డంకులు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు ఇక్కడ చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు. ప్రతి ఇంద్రియానికి దాని విషయాలపై సహజంగానే ఇష్టం అనిష్టం ఉంటాయి, అంటే రాగద్వేషాలు ఉంటాయి, అవి సహజం. కానీ వాటి ఆధీనంలో పడిపోకూడదు. ఎందుకంటే ఇష్టాలు ద్వేషాలు అనేవి మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి, అవి మన ప్రగతికి అడ్డంకులవుతాయి. హరే కృష్ణ.